వెల్కమ్ టు ఫోకస్. 41 ప్రాణాలు 17 రోజులు బయటకు వస్తారా? ఇంకా ఎంత టైం పడుతుంది? రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? ఉత్తరకాశీ సొరంగం ప్రమాదం ముగింపేంటి? 2 మీటర్ల దూరంలో ఉన్న కార్మికుల్ని బయటకి తెస్తారా? టన్నెల్ దగ్గర ఏం జరుగుతోంది? ఉత్తరకాశీ సొరంగంలో ఏం జరిగింది? ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి? ఇండియాలో అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ ఎలా ముగిసింది? చార్ధామ్ ప్రాజెక్ట్ ప్రమాదాలకు నిలయంగా మారిందా? నవంబర్ 12 ఆదివారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్ ఉలిక్కిపడింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్లో కొంత భాగం కూలిపోవడంతో 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 1-2 రోజులు కాదు, 17 రోజులుగా కార్మికుల క్షేమంపై అనేక సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ పక్క రెస్క్యూ ఆపరేషన్ నిర్విరామంగా సాగుతున్నా సక్సెస్ఫుల్ గా వస్తారు అనే నమ్మకం సడలిపోయిన సందర్భాలు అనేకం. ఓ దశలో 5-6 రోజుల క్రితమే కార్మికులు బయటికి వచ్చేస్తారని భావించారు. అనేక అడ్డంకులతో సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ముగిసిపోతుందనుకున్నారు. కానీ అనుకున్నట్టు జరగలేదు. రంగంలోకి దిగిన ఒక్కో యంత్రం మధ్యలోనే పాడయింది. డ్రిల్లింగ్ మిషన్లు విరిగిపోయాయి. కాకలు తీరిన నిపుణులు కూడా తలలు పట్టుకున్నారు. 41 మందిని ప్రాణాలతో తీసుకురావటం అసలు సాధ్యమేనా అనే ప్రశ్నలు పెరిగాయి. ఆ తరుణంలో వ్యూహాన్ని మార్చుకుంటూ వర్టికల్ డ్రిల్లింగ్ మొదలైన తర్వాత ఆశలు పెరిగాయి. విదేశీ నిపుణులు కూడా తోడైన తర్వాత రెస్క్యూ ఆపరేషన్ వేగంగా సాగింది. ఉత్తరకాశీలో సిల్కియారా టన్నెల్ ప్రమాదం జరిగి 2 వారాలు దాటిన తర్వాత కూడా కార్మికులను కాపాడలేకపోవడంతో అనేక సందేహాలు తెరమీదికొచ్చాయి. సిల్కియారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ 17వ రోజు కూడా కొనసాగింది. కూలీలను తరలించేందుకు పైపులు వేసే పనులు సుదీర్ఘంగా సాగాయి. సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీల ప్రాణాలను కాపాడేందుకు అనేక ప్రయత్నాలు చేసినా అవి విఫలమవుతూ వచ్చాయి. దీంతో చివరికి కొండపై నుంచి దాదాపు 30 మీటర్ల వరకు వర్టికల్ డ్రిల్లింగ్ చేశారు. అయితే అక్కడ కూడా నీరు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆగర్ మిషన్ విరిగిన భాగాన్ని తీసిన తర్వాత ప్రతి ఒక్కరూ చివరికి మాన్యువల్ డ్రిల్లింగ్ పైనే ఆధారపడ్డారు. సొరంగం లోపల ఉన్న ప్రతి యంత్రం విఫలమైన తర్వాత ఇప్పుడు పర్వతాన్ని మాన్యువల్ గా తవ్వారు. ఇందులో ఎలుకల్లాంటి చేతులతో టన్నెల్ తవ్వి 41 మంది ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేశారు. మాన్యువల్ డ్రిల్లింగ్ సమయంలో ఇండియన్ ఆర్మీ సైనికులు ఉలి, సుత్తి సహాయంతో సొరంగాన్ని కట్ చేశారు. ఇతర ఏజెన్సీల వ్యక్తులు చేతితో శిథిలాలను తొలగించడానికి ప్రయత్నించారు. ఈ మొత్తం మిషన్ను మద్రాస్ షెపర్డ్స్ సైనికులు నిర్వహించారు. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను సురక్షితంగా రక్షించేందుకు మద్రాస్ షెపర్డ్స్ ను పిలిపించారు. బ్రిటిష్ కాలంలో ఈ బృందాన్ని మద్రాస్ షెపర్డ్స్ అని పిలిచేవారు. ఈ బృందంలో చేర్చబడిన సైనికులు ఎటువంటి ఆయుధాలు లేకుండా అతిపెద్ద సవాళ్లను అధిగమించే విధంగా వారికి శిక్షణ ఉంటుంది. 1947 స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మద్రాస్ షెపర్డ్స్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలలో మోహరించారు. ఈ బృందంలోని చాలా మంది సైనికులు దక్షిణ భారతంతో సంబంధం కలిగి ఉన్నారు. మద్రాస్ షెపర్డ్స్ అనేది ఇండియన్ ఆర్మీకి చెందిన అనుభవజ్ఞులైన టాప్ క్లాస్ ఇంజనీర్ల సమూహం. నదిపై తాత్కాలిక వంతెనలు నిర్మించడం, హెలిప్యాడ్ల నిర్మాణంలో సహాయం చేయడం ఇంజనీరింగ్ యూనిట్ బాధ్యత. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను సురక్షితంగా రక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన మద్రాస్ షెపర్డ్స్ నిర్విరామంగా పనిచేసింది. ఈ నెల 12న కొండ చర్యలు సొరంగంపై పడటంతో కూలిపోయింది. దీంతో సొరంగంలో పనిచేస్తున్న 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకున్నారు. అనంతరం కార్మికులకు ఆక్సిజన్ సరఫరా కూడా నిలిచిపోయింది. సిల్కియారా నుంచి సొరంగం వైపు 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో 60 మీటర్ల మేర పేరుకుపోయిన శిథిలాలలో పైపును ఏర్పాటు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో ఎక్కువ మంది వలస కార్మికులే. 41 మందిలో 15 మంది జార్ఖండ్, 8 మంది ఉత్తరప్రదేశ్, 5 ఒడిశా, 4 బీహార్, 3 బెంగాల్, 2 అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. రెస్క్యూ సిబ్బందికి సహాయం చేసేందుకు పలు రాష్ట్రాల నుండి నిపుణులు ఘటనా స్థలంలోనే 2 వారాలుగా ఉన్నారు. టన్నెల్లో నీటి సరఫరాకు గతంలోనే పైప్ లైన్ వేశారు. దీంతో సొరంగంలో చిక్కుకున్న వారికి ఆక్సిజన్, ఆహారం, నీరు ఈ పైప్ ద్వారానే సరఫరా చేశారు. కార్మికులకు జ్వరం, తలనొప్పి, ఒంటి నొప్పులకు సంబంధించిన మందులను కూడా పైప్ల ద్వారా పంపారు. టన్నెల్ సమీపంలో 6 పడకల వైద్య సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సమీపంలోని ఆసుపత్రులను కూడా రెడీ చేశారు. సొరంగంలోని శిథిలాలను తవ్వి పైపును అమర్చి దాని గుండా కార్మికులను బయటికి తీసుకురావాలని మొదట ప్రయత్నించారు. 60 మీటర్ల మేర శిథిలాలను తొలగించి పైపులు వేయడానికి డ్రిల్ చేయవలసి వచ్చింది. కానీ అడ్డంకుల కారణంగా డ్రిల్లింగ్ పనులు ఆశించినంతగా జరగలేదు. అయితే సొరంగం లోపల చాలా స్థలం ఉండటంతో కార్మికుల క్షేమంపై పెద్దగా ఆందోళన వ్యక్తం కాలేదు. సొరంగం గోడలు 400 మీటర్ల వెడల్పుతో చాలా మందంగా ఉన్నాయి. పైగా 2 కిలోమీటర్ల వరకు చాలా పెద్ద లైట్లు ఉన్నాయి. గాలి కూడా ఉండటంతో కార్మికుల ప్రాణాలకు వచ్చిన సమస్య లేదని అధికారులు భరోసా ఇస్తూ వచ్చారు. చివరికి సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు కొండ పై భాగంలో డ్రిల్లింగ్ చేశారు. ర్యాట్ హోల్ పద్ధతి మేఘాలయలో చాలా ఫేమస్.
అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. మేఘాలయలో నాణ్యత గల బొగ్గు ఉండదు. దీంతో ప్రొఫెషనల్ గా అక్కడ మైనింగ్ చెయ్యరు. దీన్ని ఆసరాగా తీసుకుని అక్కడి స్థానికులు అక్రమంగా బొగ్గును ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా బయటకు తీస్తారు. వర్షాకాలంలో బొరియల్లో నీరు చేరడం వల్ల స్థానికులు వాటిలో చిక్కుకొని చనిపోయిన ఘటనలు చాలా జరిగాయి. ఈ మైనింగ్ లో చిన్నపిల్లల వినియోగం, పర్యావరణ కాలుష్యం ఎక్కువగా ఉండటంతో 2014లో దీనిపై నిషేధం విధించారు. ఇది అశాస్త్రీయ విధానమని, సురక్షితం కాదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీనిపై నిషేధం విధించింది. ఆగర్ యంత్రం దెబ్బతినడం, వర్టికల్ డ్రిల్లింగ్ ఆలస్యం అవడం వల్ల మాన్యువల్ గా ప్రస్తుతం ర్యాట్ హోల్ పద్ధతి కొనసాగుతోంది. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గు పొరల్ని తొలగిస్తారు. ఈ పద్ధతిలో కార్మికులను కాపాడటం మాత్రం ఇదే తొలిసారి. ఉత్తరాఖండ్ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురయ్యాయి. హారిజంట్ డ్రిల్లింగ్ చేసే 25 టన్నుల అమెరికన్ ఆగర్ యంత్రంపై కోటి ఆశలు పెట్టుకోగా దాని బ్లేడ్లు సైతం విరిగి నేలలోనే చిక్కుకున్నాయి. దీంతో ర్యాట్ హోల్ మైనింగ్ ను మొదలు పెట్టారు. చిన్న యంత్రాలు, చేతి పరికరాలతో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తారు. గరిష్టంగా 4 అడుగులు ఉండే చిన్న సొరంగంలో బొగ్గును తవ్వి వెలికితీసే పద్ధతి ఇది. అలా బొరియలు చేస్తూ లోపలికి వెళ్లి శిథిలాలను, బొగ్గును బయటికి తీసుకొస్తారు. ఇప్పుడు ఈ ప్రక్రియే సిల్కియారా సొరంగంలో ఉపయోగపడింది. చార్ధామ్ ప్రాజెక్టుతో ఉన్న సమస్యలేంటి? కొన్నేళ్లుగా ప్రకృతి విపత్తులకు అడ్డాగా మారింది ఉత్తరాఖండ్. హిమాలయ సానువుల్లో జరుగుతోన్న నిర్మాణాలు, ప్రాజెక్టులు విపత్తులకు కారణమవుతున్నాయా? పర్యావరణ నిపుణులు వ్యతిరేకిస్తున్న ఈ ప్రాజెక్టుని కొనసాగించడానికి కారణాలేంటి? కొండల్ని పేల్చి చెట్లను నరికి మరిన్ని సమస్యలకు కారణం కాబోతున్నారా? టన్నెల్ ప్రమాదం దీనికి ఓ హెచ్చరికలా భావించొచ్చా? ఉత్తరకాశీ జిల్లాలోని సిల్కియారా, దండల్గావ్లను కలుపుతూ ఈ సొరంగం నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కనెక్టివిటీని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లతో చేపట్టిన హైవే ప్రాజెక్టులో ఉత్తరకాశీ జిల్లాలోని సొరంగ భాగం ఒకటి. ఈ ప్రాంతం హిందువుల పవిత్ర స్థలాలకు ప్రసిద్ధి. హిమాలయ శిఖరాలు, హిమానీ నదులు ఉన్న రాష్ట్రం. ఈ 4.5 కిలోమీటర్ల సొరంగం హిమాలయాల్లోని యమునోత్రికి కనెక్టివిటీని అందించడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఉత్తరకాశీ, యమునోత్రి పట్టణాల మధ్య ప్రయాణ దూరాన్ని 26 కిలోమీటర్ల మేర తగ్గించనుంది. బద్రీనాథ్ ఆలయాన్ని చేరుకోవడానికి గంగోత్రి, కేదార్నాథ్ గుండా సాగే చార్ధామ్ యాత్రకు యమునోత్రి ప్రారంభ స్థానం కావడంతో ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. సొరంగ నిర్మాణానికి 2018లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే పర్యావరణ నిపుణులు దాని నిర్మాణాన్ని వ్యతిరేకించారు. అత్యంత దుర్బలంగా ఉండే హిమాలయాలకు సమీపంలో సొరంగం ఏర్పాటును చేస్తున్నప్పుడు అధికారులు భౌగోళిక పరిశోధనను నిర్వహించి ఉండాలని భూగర్భ శాస్త్రవేత్తలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ సొరంగం సిల్కియారా మరియు దండల్గావ్ మధ్య 4.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది ప్రభుత్వ చార్ధామ్ రహదారి పథకంలో భాగంగా జాతీయ రహదారిలోని బ్రహ్మకల్, యమునోత్రి విభాగంలో కీలకమైన భాగాన్ని కలుపుతోంది. చార్ధామ్, కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి మరియు గంగోత్రి మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఉద్దేశించిన 889 కిలోమీటర్ల రహదారి నెట్వర్క్ విషాద ప్రదేశంగా మారుతోంది. డిసెంబర్ 2016లో ప్రారంభమైనప్పటి నుండి విస్తృతమైన డ్రిల్లింగ్ మరియు నిర్మాణ కార్యకలాపాల భద్రతపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు ఇప్పటికే వివాదానికి గురవుతోంది. హిమాలయ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటం అత్యంత సాధారణంగా మారింది. దీంతో ఇక్కడ సొరంగాల భద్రతపై చాలా అనుమానాలు ఉన్నాయి. చార్ధామ్ ప్రాజెక్టులో అనుమానాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలయ్యింది. పెళుసుగా ఉండే శిలల కారణంగా సొరంగం కూలిందని భావిస్తున్నారు. వదులుగా ఉన్న రాతి కణాలు, వాటి మధ్య నీటి కోత కారణంగా బోలుగా ఏర్పడిన సొరంగం పై భాగం కుప్పకూలిందని భావిస్తున్నారు. లెక్క ప్రకారం ఈ సొరంగం ఫిబ్రవరి 2024లో పూర్తవ్వాలి. రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నందున చార్ధామ్ ప్రాజెక్టు భద్రత మరోసారి చర్చకొచ్చింది. నిజానికి ఈ ప్రాజెక్టు మొదటి రోజు నుండి పర్యావరణవేత్తల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఎలాంటి భద్రతాపరమైన సవాళ్లు ఉంటాయనే అంశంపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. అంతేకాకుండా పర్యావరణ అనుమతులను పక్కదారి పట్టించే ఎత్తుగడగా హైవే ప్రాజెక్టును అనేక భాగాలుగా విభజించారని ఆరోపించారు. రోడ్డు మౌలిక సదుపాయాలు మరియు కనెక్టివిటీ పేరుతో ఎడాపెడా కొండల్ని తొలుచుకుంటూ పోవటం అనేక ప్రకృతి విపత్తులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ ఏటా ప్రకృతి విపత్తులకు అడ్డాగా మారింది. 2021 చమోలి ఆకస్మిక వరదలు, 2023లో జోషిమఠ్లో భూమి కుంగిపోవటం సహా ఇక్కడ వరదలు, కొండ చర్యలు విరిగిపడటంతో ఇల్లు కుప్పకూలగా ఊళ్లకు ఊళ్లే నామరూపాలు లేకుండా పోవటం సాధారణంగా మారింది. ఇప్పుడు చార్ధామ్ ప్రాజెక్టు ఈ ప్రమాదాల్ని మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. పర్యావరణ పరంగా దుర్బలమైన హిమాలయ ప్రాంతంలో ఉన్న ఉత్తరాఖండ్ను తాకిన విపత్తుల వరుసలో సొరంగం కూలిపోవడం లేటెస్ట్ గా జరిగిన ఘటన.
ఉత్తరాఖండ్ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. దీంతో ఈ ప్రాంతం సామర్థ్యాన్ని మించి వాహనాల తాకిడి ఎదుర్కొంటోంది. దీనికి తోడే ఎలాంటి తనిఖీలు లేకుండా ఇక్కడ భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి భారీ నిర్మాణం, పవర్ ప్రాజెక్టులు ఇక్కడ పర్యావరణాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తూనే ఉన్నాయి. 2013లో ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలు 6,000 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నాయి. ఈ విపత్తులో కేదార్నాథ్ పుణ్యక్షేత్రం చుట్టుపక్కల భారీ నష్టం వాటిల్లింది. 2004 సునామీ తర్వాత ఇది అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా చెప్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2021లో నందాదేవి హిమానీ నదంలో కొంత భాగం విరిగిపోయింది. ఫలితంగా హిమపాతం మరియు తదుపరి వరదలు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాను నాశనం చేశాయి. ఈ సంఘటన రిషిగంగా మరియు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ యొక్క తపోవన్, విష్ణుగఢ్ హైడల్ పవర్ ప్లాంట్లను తీవ్రంగా దెబ్బతీసింది. వాటికి దిగువన విస్తృతంగా విధ్వంసం సంభవించింది. ఇందులో 200కు పైగా మరణించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో జోషిమఠ్లో భూమి కుంగిపోవడంతో పాటు ఇళ్లకు పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారటంతో వేలాది మందిని తరలించాల్సి వచ్చింది. ఎన్ని సందేహాలు ఉన్నా ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టుని కొనసాగిస్తూనే ఉంది. పర్యావరణవేత్తల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ నితిన్ గడ్కరీ నేతృత్వంలోని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టుని ఆపేది లేదని తేల్చేసింది. దీనిపై డెహ్రాడూన్కు చెందిన సిటిజన్స్ ఫర్ గ్రీన్ డూన్ అనే ఎన్జీఓ ఫిబ్రవరి 2018లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్లింది. అటవీ పరిరక్షణ చట్టం 1970ని ఉల్లంఘించి ప్రాజెక్టు కోసం 25,000 చెట్లకు పైగా నరికివేసినట్లు ఎన్జీఓ ఆరోపించింది. ఈ ప్రాజెక్టు కోసం రహదారుల మంత్రిత్వ శాఖ పర్యావరణ ప్రభావం అంచనా వేయలేదని తన పిటిషన్లో పేర్కొంది. చార్ధామ్ ప్రాజెక్టు అభివృద్ధి హిమాలయ పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోపించింది. దీంతో హైవే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి డొంక తిరుగుడుగా వ్యవహరించింది. 100 కిలోమీటర్లు పొడవు లేదా 40 మీటర్ల వెడల్పు గల హైవే విస్తరణ ప్రాజెక్టులను పర్యావరణ ప్రభావ అంచనాల నుండి మినహాయించింది. 889 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని 53 ప్యాకేజీలుగా విభజించారు. దీంతో పర్యావరణానికి సంబంధించిన అంచనాల అవసరం లేకుండా పోయింది. సెప్టెంబర్ 2018లో ఎన్జీటీ తగిన రక్షణలు అమలైతే ముఖ్యమైన ప్రజా ప్రయోజన ప్రాజెక్టు పూర్తి కాదనేది ప్రభుత్వ వాదన. డిసెంబర్ 2021లో చైనాకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క రక్షణ సంసిద్ధతను మెరుగుపరిచే దృష్టితో రహదారి యొక్క 3 విస్తరణలకు పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. చార్ధామ్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా బండరాలను తొలగించడానికి బ్లాస్టింగ్ మరియు తవ్వకాలపై పరిమితులు ఉన్నాయి. కానీ దీనిపై ఎలాంటి జాగ్రత్తలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఓ పక్క చెట్లు నరికి అటవీ విస్తీర్ణాన్ని తగ్గించేసిన ఈ ప్రాజెక్టు కొండలను బలహీనం చేసిందనే వాదనలు ఉన్నాయి. ఓ దశలో ఈ ప్రాజెక్టు సాధ్యాలను సమీక్షించడానికి సుప్రీంకోర్టు కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న హిమాలయ భూభాగానికి రోడ్డు విస్తరణ ప్రమాదకరమని ఈ కమిటీ వాదించింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని 3 స్ట్రెచ్ల విస్తరణకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ వాస్తవానికి చార్ధామ్ రహదారిని 816 కిలోమీటర్ల విస్తరణను 10 మీటర్లకు విస్తరించాలని భావించింది. ఇందులో 365 కిలోమీటర్ల మేర మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్మాణాన్ని పూర్తి చేసింది. మరో 537 కిలోమీటర్ల మేర 10 మీటర్ల రోడ్డు నిర్మాణానికి కొండ కటింగ్ పూర్తయింది. అయితే భూమి కుంగిపోవడంతో జనవరి నుంచి పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు సొరంగం కూలిపోవడంతో ఈ ప్రాజెక్టులో సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే వాదనలు పెరిగాయి. కూలిన సొరంగమే మళ్లీ కూలింది. గతంలో కూలినప్పుడు 6 నెలలు పట్టింది. ఇప్పటికే ఉత్తరాఖండ్లో తరచూ కొండ చర్యలు విరిగిపడడం చూస్తున్నాం. భారీ భవనాలు నేల కూలిన దృశ్యాలు, వరదల్లో వేల మంది చనిపోవడం కామన్ అయిపోయింది. ఇప్పుడు జరిగిన ప్రమాదంతో ఈ ప్రాజెక్టు భద్రతపై మరిన్ని సందేహాలొస్తున్నాయి. బలహీనంగా మారుతున్న కొండలు ఈ ప్రాజెక్టు భద్రత ఎంతవరకు సేఫ్ అనే ప్రశ్నకు కారణమవుతున్నాయి. 41 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోవడంతో చార్ధామ్ ప్రాజెక్టు భద్రతను మరోసారి చర్చకు తెచ్చింది. అకస్మాత్తుగా కూలిన సొరంగంలో అప్పుడే షిఫ్ట్ పూర్తయిన కార్మికులు కొందరు, లోపలికి ప్రవేశించిన కార్మికులు కొందరు చిక్కుకుపోయారు. సొరంగం ఏ మేరకు కూలిందో అర్థం కాని పరిస్థితిలో 41 మంది ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. కానీ లోపల విశాలంగా ఉండటం, సొరంగం కొంతమేర మాత్రమే కూలి కేవలం బయట నుంచి రాకపోకలకు అవకాశం లేకుండా 60 మీటర్ల మేర మూసుకుపోయిందని గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్లో మొదటి భాగంగా లోపలున్న కార్మికులు ఏ పరిస్థితిలో ఉన్నారో గుర్తించారు. దీనికి సున్నితమైన ఎండోస్కోపీ కెమెరాలు పంపారు. కార్మికులు క్షేమంగా ఉన్నారని గుర్తించిన తర్వాత వారికి ఆహారం, మందులు, నీటి సరఫరాపై దృష్టి పెట్టారు. మానసికంగా కుంగిపోకుండా ఏర్పాట్లు చేశారు. మొబైల్స్ లోపలికి పంపించారు. మల్టీవిటమిన్లు, యాంటీడిప్రెసెంట్స్, డ్రై ఫ్రూట్స్ ను ప్రతిరోజు పంపుతూ వచ్చారు.
అదృష్టవశాత్తు లోపల కరెంటు సరఫరా ఉండటంతో వెలుగులోనే ఉండే అవకాశం వచ్చింది. అప్పటికే ఏర్పాటు చేసిన మంచినీటి పైప్ ద్వారా ఆహారం పంపుతూ వచ్చారు. ముందు వైపు నుంచి శిథిలాలను తొలగించేందుకు చేసిన 3 ప్రయత్నాలు విఫలమయ్యాయి. అందువల్ల కార్మికులను బయటికి తీసుకొచ్చేందుకు సొరంగం లోపలి నుంచి మాత్రమే కాకుండా కొండపై నుంచి కూడా డ్రిల్లింగ్ పనులు మొదలుపెట్టారు. లోపల చిక్కుకుపోయిన వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రోజులు గడిచే కొద్దీ వారిలో మనోస్థైర్యం తగ్గిపోయే పరిస్థితి ఏర్పడింది.